దానిలో ఎటువంటి అనుమానం లేదు. లక్ష్మణరావు గారు చెప్పండి. ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే, అమర్నాథ్ గారు అనే ఉద్దేశం ఏంటంటే వంగవీటి మోహన్ రంగా గారితో సాయి కృష్ణ గారిని పోల్చడం అని కాదండి. వంగవీటి మోహన్ రంగా గారితో సాయి కృష్ణ గారిని ఎలాగా మనం కంపేర్ చేస్తాం, కానీ ఇక్కడ ఆయన ఇంటెన్షన్ ఏంటంటే టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు అత్యధికంగా కాపు సామాజిక వర్గం చెందినటువంటి యువత గాని నాయకులు గాని చనిపోతూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం లేకపోతే టీడీపీ ప్రభుత్వం వాళ్ళ ఆగడాలకి, వాళ్ళు చేస్తున్నటువంటి నియంత్రణ పరిపాలనకి కాపు యువకులు, కాపు నాయకులు బలైపోతూ ఉన్నారు. కాపులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ఆయనకి ఇంటెన్షన్. మనం చూసాం కందుకూరు ఘటన. కందుకూరులో ఫ్యాక్టరీ ఎక్కించి ఏ రకంగా అయితే ఒక కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తిని ఏ రకంగా చంపేస్తే దానిపై పోరాటం చేశాం కదా. ఏ రకంగా ఇప్పుడు సాయి కృష్ణ ఏ రకంగా ఎంతో మంది ఒకరు కాదు, ప్రతిరోజు ఎక్కడో ఒక్కడ మనం చూస్తే కనీసం రోజుకి ఇద్దరు ముగ్గురు మనకి కనబడుతూ ఉంటారు. అంటే కాపుల మీద టీడీపీ పార్టీకి అంత కక్ష ఎందుకు? కాపు సామాజిక వర్గం అభివృద్ధి చెందకూడదా? కాపు సామాజిక వర్గం మరి వాళ్ళు పైకి రాకూడదా? వాళ్ళు విద్యావంతులు అవ్వకూడదా? వాళ్ళు రాజకీయాలు చేయకూడదా? అంటే కాపు సామాజిక వర్గాల మీద ఉన్నటువంటి కాపు ఆక్రోశంతో పవన్ కళ్యాణ్ దగ్గర పెట్టుకుంటే కాపులు అందరూ మహావైపు ఉన్నారు, కాపులు మాకు సమానంగా, కాపులకి మంచి ఇది ఉంది, ఇంకా పవన్ కళ్యాణ్ మావాడు కాబట్టి, కూటమిలో ఉన్నాడు కాబట్టి కాపు సామాజిక వర్గం అంతా మావైపు ఉందని చూపించుకోవడానికే కదా. అంటే ఒక లాకప్ డెత్ కు ఒక సామాజిక వర్గానికి లింక్ చేయడం ఏంటి సార్? మంచి ప్రశ్న అడిగారు సార్, చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. ఇక్కడ లాకప్ డెత్కి ఈ యొక్క ఈ కులానికి లింక్ ఏంటి అంటాను. మరి ఇందులో ఆవిడ పెద్ద పెద్ద పేర్లు చదివారు కదా సార్, ఒక లిస్ట్ చదివారు తల్లి. అంటే మీ పార్టీ వినండి సార్, తప్ప సార్, వినాలి సార్, ఒప్పుకుంటాను సార్. ఆవిడ పెద్ద లిస్ట్ చదివారు సార్. డాక్టర్ సుధాకర్ గారు అన్నారు సార్, ఆయనకి హాస్పిటల్లో ఆయనకి ఏదో జరిగింది, ఆయన ఒక డాక్టరు, ఎంఎస్సీ డాక్టరు, నిజంగా ఆయన ఉద్దేశ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టాడు, రోడ్డు మీదకి వచ్చి తప్పదాగి ఆయన వెనకతల ఎవరైతే అయ్యన్న పాత్రుడు యూజ్ చేసుకున్నాడని వీడియో తీసుకుని మాట్లాడాడు. అయ్యన్న పాత్రుడు నన్ను వాడుకున్నాడు, అయ్యన్న పాత్రుడు ఉద్యోగం పోయింది, ఆయన మాట్లాడాడు. ఆ వీడియోలు కూడా బయటకు వచ్చి అయ్యన్న పాత్రుడు వాడుకుంటే, అయ్యన్న పాత్రుడు ఆయన చనిపోతే ఈ రోజున టీడీపీ బయటకి సుధాకర్ వ్యక్తి జాతిపిత అయ్యాడు. ఆయన పెట్టాడు రాజ్యం చేయాలా? శీర్ష గారు ఒక్క నిమిషం. ఉండవమ్మా తల్లి. ఉండవమ్మ అంటే అమ్మ అంటే తప్ప? ఉండవమ్మ అంటే తప్ప అన్నారు మీరు. ఉండవమ్మ అంటే ఉండవమ్మ అంటే మాకు మీరు కూడా తయారైనట్టున్నారు. మీరు కూడా బుద్ధుంటే ఒక ఆడబిడ్డని అలాగా విమర్శించడం నోరు ముగిస్తండి. ఒక ఆడబిడ్డను పట్టుకొని లక్ష్మణరావు గారు మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. లక్ష్మణరావు గారు డిబేట్ లో మీరు ఆడదానిగా ఎక్కువ మాట్లాడుతూ ఊరుకునే లేరు. ఏం మాట్లాడారు? మిమ్మల్ని ఎందుకు సంబోధిస్తున్నా? ఏం మాట్లాడారు? ఏం మాట్లాడారు? మాట్లాడితే చంపేస్తారా? మీరు మాట్లాడతారు కానీ చంపేస్తారా? అమ్మంటే తప్ప చెప్పండి. ఏమని చెప్పండి. వెటకారంగా మాట్లాడారు, మాట్లాడితే ఊరుకోవమ్మంటే తప్ప, ఊరుకోవమ్మంటే తప్ప, ఊరుకోవమ్మంటే తప్ప ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లా. ఏమంటే ఒక మైనండి అలాగన్నారా? ఏమంటారండి మిమ్మల్ని? చేస్తారు సార్. రవిచంద్ర రైట్ అండి. లక్ష్మణరావు గారు